ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, శాతవాహనులు ఎవరికి లేదా వీరికి సామంతులు? శాతవాహనులు మనకు మౌర్యులకు సామంతులు అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూడండి నోట్, మౌర్యుల యొక్క సామంతులుగా శాతవాహనులు వారి యొక్క పరిపాలన కొనసాగించారు. మొత్తం శాతవాహన రాజులు 30 మంది. వీరు 456 సంవత్సరాల పాటు పాలించడం జరిగింది. ఇది మచ్చన పురాణం మనకు తెలుపుతుంది. వీరికి ప్రామాణికమైనదే మత్స్య పురాణం. అయితే శాతవాహనుల శాసనాన్ని కటక మరియు స్కందవార అనే పదాల యొక్క అర్థమేమి? ఈ క్వశ్చన్ మనకు 2004లోని గ్రూప్ 1 ఫిలిమ్స్లో అడిగారండి. ఇంకోటి చెప్తాను స్టూడెంట్, కొంచెంసారి మీరు అడిగే క్వశ్చన్స్ చాలా చిన్నవి అంటున్నారు. చిన్నవి ఇవి అడగరు, బేసిక్ అంటే. ఒకటి చెప్తాను చూడండి, మనం ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, అర్థమెటిక్, ఏ బుక్ అయినా సరే, మనకి ఏ టాపిక్ అయినా సరే, మనకు ముందు బేసిక్ స్థాయి నుంచి మనం హై లెవెల్ వెళ్ళాల్సి వస్తుంది. బేసిక్ నుంచి హై లెవెల్ వెళ్ళాల్సి వస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్రూప్ 2 మెయిన్స్ ఇటీవల నుండి అన్ని బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చాడు. కొన్ని మైక్రో పాయింట్స్ కూడా ఇచ్చారు. ఎగ్జాంపుల్గా ఒక ఇయర్స్ కూడా ఇచ్చాడు. ఇయర్స్ కూడా ఇచ్చి దాన్ని కరెక్ట్ కానిది అని చెప్పి అడిగారు. కాబట్టి మనం అన్ని క్వశ్చన్స్ కూడా నేర్చుకోవాలి. ఓకే, చూడండి ఇక్కడ వీరి కాలనాటి కటక మరియు స్కందవారాలు అనగా చూడండి, ఇక్కడ వీరి యొక్క శాతవాహనుల యొక్క పరిపాలనా కేంద్రంగా పనిచేటువంటి సైనిక శిబిరాలు మరియు నివాసాలు. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, శాతవాహనుల కాలం నాటి తాత్కాలిక సైనిక శిబిరంను స్కందవారం అని, ఓకే, మరియు శాశ్వత సైన్యాగారం, నేటి కంటోన్మెంట్ బోర్డు అంటారు కదా, ఏమంటారు, కటకం అంటారు. తాత్కాలికమైతే స్కందవారం, శాశ్వతమైతే కటకం. అయితే వీరి కాలం నాటి ప్రతి రాష్ట్రంలోనూ సైన్యాగారం ఉండేది. ప్రతి నగరానికి రక్షణ మార్గాలు కూడా ఉండేవి వారి కాలం నాటికి. ఓకే, క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి. శాతవాహన పాలకులు వారి యొక్క ప్రాముఖ్యత. శ్రీముఖుడు ఎవరు? ఈయన శాతవాహన రాజ్య స్థాపకుడు. మొదటి శాతకర్ణి తొలి శాతవాహనంలో గొప్పవాడు. రెండవ శాతకర్ణి ఎక్కువ కాలం పరిపాలించి శాతవాహన రాజు వారు రెండవ శాతకర్ణి. హలుడు, ఈయన స్వయంగా కవి. ఓకే, గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరు? శాతవాహనులందరిలోకెల్లా గొప్పవాడు. మన ఆప్షన్ ఏమవుతుంది చూడండి, శ్రీముఖుడు ఏమని చెప్పాను, మనకు శాతవాహన రాజ్య స్థాపకుడు. మనకు ఆప్షన్ ఏముంది ఇక్కడ? ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. ఓకే, చూడండి, శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. ఈయన పరిపాలక 271 నుంచి 248 వరకు. శ్రీముఖుడు మొదటి జైన మతాన్ని అవలంబించాడు. తర్వాత హైందవ మతం, హిందూ మతాన్ని అవలంబించాడు. ఈయన మొదటి శాతకర్ణి మరియు శ్రీముఖుడు అశోకునికి కూడా సమకాలీనంగా ఉంది. తొలి శాతవాహనుల గొప్పవాడు ఎవరు చెప్పాను? మొదటి శాతకర్ణి. ఈయన శ్రీముఖుని యొక్క కుమారుడు. ఎవరు? మొదటి శాతకర్ణి. శాతవాహనులు మొత్తం 30 మంది పాలకులు. వారు 1 నుంచి 23 వరకు అని తొలి శాతవాహనులని, 24 వరకు ఉంటారు మళ్ళీ శాతవాహనులు తెలుపుతుంది. రెండవ శాతకర్ణి, ఈయన ఎక్కువ కాలం పరిపాలించిన శాతవాహన రాజు, 56 సంవత్సరాలు పరిపాలించాడు. 6వ రాజు. ఈయన బిరుదు రాజన్యశ్రీ శాతకర్ణిగా తెలుస్తుంది. చూడండి, హలుడు, ఈయన 17వ రాజు. ఈయన పరిపాలకాలం 6 నుంచి 7వ శతాబ్దం వరకు. ఈయన 5 సంవత్సరాల పాటు పాలించాడు. ఈయన స్వయంగా కవి. ఈయన రాసిన గ్రంథం ఇది గాథా సప్తశతి. చాలాసార్లు అడిగండి, గాథా సప్తశతి గ్రంథ రచయిత హలుడు. మహారాష్ట్ర ప్రాకృతం రాశాడు. ఇది 700 గలతో సంకలనం చేయబడింది. హలుని యొక్క బిరుదు కవి వత్సలుడు. మనకు శాతవాహనులందరికీ గొప్పవాడెవరు? గౌతమిపుత్ర శాతకైన 23వ పాలకుడు. పరిపాలకాలం 62 నుంచి 86 ఏడి వరకు. నాసిక్ శాసనం వేయించిన వారు ఎవరు? గౌతమి బాలశ్రీ. ఈమె గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లిగారు. మరియు తల్లి పేరు మొదటిగా ఉపయోగించని మ్యాట్రిమోనిక్స్ అంటారు. ఇలా మొదటిగా ఉపయోగించిన వారు ఎవరు? శాతవాహనంలో మొదటిసారిగా తల్లి పేరును తన పేరుకు ముందుగా ఉపయోగించిన వారు ఎవరంటే మనకు గౌతమిపుత్ర శాతకర్ణి అనగా శాతవాహనులు చెప్తాం. రెండవ వారు మనకు ఇక్ష్వాకులుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ సరైన జతలను ఎంపిక చేయండి. రచయితలు, గ్రంథాలు. ఓకేనా, గుణాఢ్యుడు సోమదేవసూరి, కుతూహలుడు శర్వవర్మ. గుణాఢ్యుడు రాసింది బృహత్ కథ పైశాచిక భాషలో. సోమదేవసూరి రాసింది కథా సరిత్సాగరం సంస్కృత భాషలో. కుతూహలు రాసింది లీలావతి పరిణయం ప్రాకృత భాషలో. శర్వవర్మ రాసింది కాతంత్ర వ్యాకరణ సంస్కృత వ్యాకరణం రాయడం జరిగింది. ఇవన్నీ కూడా సరైన క్రమంలోనే ఉన్నాయి. మీకోసం ఇలా గ్రంథాలు ఇచ్చి మ్యాచింగ్ చేయమంటారు, మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఆన్సర్ ఏమవుతుంది చూడండి, మనకు ఏబిసిడి మనకు ఫస్ట్దే ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. గుణాఢ్యుడు రాసింది బృహత్ కథ, సోమదేవసూరి కథా సరిత్సాగరం, కుతూహలుడు లీలావతి ప్రణయం, శర్వవర్మ కాతంత్ర. ఇవన్నీ కూడా ఏ భాషలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు గ్రంథాలు అడిగాడు, భాషలు కూడా అడుగుతున్నాడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, దేవి నాగనికన్న నాగవరదాయనన్న కూడా ఒకటే. ఈమె ఎవరి యొక్క భార్య అని చాలాసార్లు అడిగారండి. మనకు మొదటి శాతకర్ణి యొక్క భార్యే దేవి నాగానిక. ఒక్కోసారి దేవి నగనిక అని కూడా ఉంటుంది, అడుగుతారు. లేదా నాగవరదాయన అని కూడా అంటారు. ఎవరు? మొదటి శాతకర్ణి యొక్క భార్య. మొదటి శాతకర్ణి రటీరుల రాజు అయినటువంటి మహారథి ఉన్నాడు. అంగీయ కుల వర్తమైనటువంటి మహారథి
యొక్క మహారథి యొక్క తృణకైరవ కుమార్తె ఎవరు? రటిలో రాదండి, మహారథి తృణకైరవ యొక్క కుమార్తె దేవి నాగానిక, ఈమె నాగవరదాయని అంటారు. ఈమెను వివాహం చేసుకున్నారు ఎవరు? మొదటి శాతకర్ణి. ఓకేనా? దేవి నాగానిక వేయించిన శాస్త్రమే నానాగఢ్ శాస్త్రం అడుగుతారు. నానాగఢ్ శాస్త్రం వేయించిన వారు ఎవరు? దేవి నాగానిక. ఎవరి యొక్క భార్య? మొదటి శాతకర్ణి యొక్క భార్య. అయితే మొదటి శాతకర్ణి యొక్క బిరుదులు దక్షిణాపదపతి అని, ఏకవీర అని, అప్రహతి చక్రాన్ని, సూర మరియు అశ్మగాదీశ. ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. దక్షిణాపదపతి, ఏకవీర, అప్రహతి చక్ర అనే బిరుదులు 3 కూడా మనం చూసుకోవాలి. ఎవరివి అంటారు? ఎవరి? మొదటి శాతకర్ణి యొక్క బిరుదులుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ శాతవాహన రాజు యొక్క పాలనాకాలంలో ప్రాకృతం బదులు సంస్కృతం రాజభాషగా అయింది? మనకు ఎవరు చూడండి, కుంతల శాతకర్ణి యొక్క పాలనాకాలంలో మనకు అప్పటి వరకు ప్రాకృత భాష ఉంది, దాని పరిపాలన కావచ్చు సంస్కృతంలో రాజభాషగా చేసిన వారి వరకు కుంతల శాతకర్ణి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, ఈయన 13వ పాలకుడు ఎవరు? కుంతల శాతకర్ణి 13వ రాజు. పరిపాలకాలం 52 నుంచి 44 బీసీగా తెలుస్తుంది. మరియు విక్రమార్క మరియు విక్రమాదిత్య అనే బిరుదు గల శాతవాహన రాజు మనకి ఎవరు? కుంతల శాతకర్ణిగా తెలుస్తుంది. ఓకే, ఈయన ఇవ్వడం జరిగింది. అయితే కుంతల శాతకర్ణి యొక్క భార్య ఎవరు? మలయవతి. చాలాసార్లు అడిగారు. ఈమె కర్తరి అనే రతిభంగిమ ద్వారా మరణించినటువంటి ఏ రాజు యొక్క భార్య అంటే మనకు కుంతల శాతకర్ణి యొక్క భార్య. ఎవరిమా? మలయవతి. నాగానిక అంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య, మలయవతి అంటే కుంతల శాతకర్ణి భార్య. ఈ గ్రేడ్ అడిగారు ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, సరైన జతలను ఎంపిక చేయండి. శాసనాలు వేయించిన వారు నానాగఢ్ శాసనం, నాసిక్ శాసనం, హాతిగుంప, మాక్యధుని. అయితే నానాగఢ్ శాసనం వేయించిన వారెవరు? దేవి నాగానిక. నాసిక్ శాసనం వేయించిన వారెవరు? గౌతమి బాలశ్రీ. హాతిగుంప శాసనం కళింగ పాలన ఒరిస్సా పాలకుడు కారవేరుడు. మరియు మాక్యధుని శాసనం వేయించిన వారెవరు? మూడో పులోమావి. మన ఆన్సర్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఆప్షన్ డి కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ డి అవుతుంది. ఓకే, మళ్ళీ చూడండి, ఇక్కడ నానాగఢ్ శాసనం వేయించిన వారు ఎవరు? ఇక్కడ నానాగఢ్ శాసనం వేయించిన వారు దేవి నాగానిక. నాసిక్ శాసనం వేయించిన వారు గౌతమి బాలశ్రీ. హాతిగుంప కారవేలుడు వేయించాడు. మాక్యధుని చివరి శాతవాహన రాజు మూడో పులోమావి వేయించడం జరిగింది. ఓకే, అయితే ఈ నానాగఢ్ శాసనం అనేది శాతవాహులు మరియు మరాఠాల మధ్య గల వైవాహిక సంబంధాలను తెలుపుతుంది. ఈ నానాగఢ్ శాసనం వల్ల మొదటి శాతకర్ణి యొక్క విజయాలు మరియు ఘనకార్యాలు మరియు మొదటి శాతకర్ణి నుండి అప్రహతి చక్ర మరియు దక్షిణాపదపతి అనే బిరుదులు ఇవ్వడం మనకు ఏ శాసనం? నానాగఢ్ శాసనం తెలుపుతుంది. వేయించిన వారు దేవి నాగానిక, మొదటి శాతకర్ణి యొక్క భార్య. నాసిక్ శాసనము గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన దండయాత్రల గురించి, సాధించిన విజయాలు మరియు ఘనతల గురించి, సామ్రాజ్యం యొక్క విస్తీర్ణం గురించి మరియు అతని యొక్క బిరుదు గురించి తెలుపుతుంది. వేయించిన వారెవరు? గౌతమి బాలశ్రీ, గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి. హాతిగుంప శాసనం వేయించిన వారు కళింగ పాలకుడు కారవేలుడు వేయించాడు. కారవేలుడు మొదటి శాతకర్ణి యొక్క సమకాలీన చక్రవర్తి. ఈ శాసనం ద్వారా, హాతిగుంప శాసనం ద్వారా మొదటి శాతకర్ణి యొక్క రాజ్యంలోని మూషిక అనే నగరం ఉంది. ఈ నగరంపై కారవేలుడు దాడి చేసి ఆ నగరానికి పితుండ నగరము అనే పేరు పెట్టినట్లు మనకు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. మాక్యధుని శాసనం వేయించిన వారెవరు? మూడో పులోమావి. ఈ మాక్యధుని శాస్త్రము శాతవాహనుల యొక్క రాజ్య పతనం గురించి తెలియజేసే శాస్త్రం మనకు మాక్యధుని శాస్త్రం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల యొక్క శాసన భాష ఏది? శాతవాహనుల యొక్క శాసన భాష ప్రాకృతం. ఇది ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అతి ప్రాచీనమైన శివాలయంగా పరిగణింపబడుతుంటే పరశురామేశ్వరాలయం ఎక్కడ ఉంది? ఇది భారతదేశంలోని మనకు మొట్టమొదటి శివాలయం, లేదా ఆంధ్రదేశంలో మొట్టమొదటి శివాలయం మనకు గుడిమల్లం అనే శివాలయం అండి. చిత్తూరు జిల్లాలో ఉంటుంది. అత్యంత ప్రాచీనమైనటువంటి శివాలయం. ఓకే, భారతదేశంలో మొట్టమొదటి కట్టడాలు కావచ్చు, మరి ఇంకోటి మనకు శివాలయాలుగా తెలుస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గుడిమల్లం ఉంటుంది. ఇది డిఫరెంట్గా ఉంటుంది. మనకు గూగుల్లో ఒకసారి చెక్ చేయండి. గుడిమల్లం అనే శివాలయం చిత్తూరు జిల్లాలో ఉంటుంది. ఒకసారి చూడండి, మనకి అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల యొక్క తమ రాజ్యాన్ని ఈ విధంగా విభజించి పాలించారు. శాతవాహనులు తమ రాజ్యాన్ని ఆహారాలుగా, ఆహారాన్ని విషయాలను గ్రామాలుగా విభజించి పాలించారు. ఓకే, రాజ్యం యొక్క అధిపతి రాజు ఉంటారు, ఈయన నిర్వహించకుడు. రాజ్యం దైవదత్తంగా వస్తుంది. రాజ్యంతో రాజ్యాన్ని ఆహారాలు విభజించారు. ఆహారాధిపతి అండి అమాత్యులు. వీరు రాజు యొక్క కుమారులు లేదా రక్త సంబంధికులుగా ఉంటారు. ఆహారాలను విషయాలుగా విభజించారు. విషయపతి, విషయం యొక్క అధిపతి విషయపతి, విషయంపై పరిపాలన విషయపతి. విషయాన్ని గ్రామాలకు విభజించారు. అర్థమవుతుందా? రాజ్యాన్ని ఆహారాలుగా, ఆహారాన్ని విషయాలను గ్రామాలకు విభజించారు. రాజ్యంపై అధిపతి రాజు, ఆహారాధిపతిపై అమాత్యులు, విషయపతి, గ్రామాధిపతి గ్రామికుడినే గుల్మిక అని కూడా ఉంటారు. గుల్మిక అనగా గ్రామ పాలన యొక్క పర్యవేక్షకుడిగా తెలుస్తుంది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, ప్రతాపరుద్ర యశోభూషణ గ్రంథ రచయిత ఎవరు? చాలాసార్లు అడిగారండి. ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని మనకు విద్యానాథుడు రచించాడు. ఎవరు? విద్యానాథుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రతాపరుద్ర యశోభూషణ్కి మరొక పేరు ప్రతాపరుద్రీయం అనుకోవచ్చు. ప్రతాపరుద్ర యశోభూషణ్ మనకు కాకతీయులు ఉంటుంటారు. ఈయన విద్యానాథుడు రెండో ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవే ఈ విద్యానాథుడు. మనకి చూడండి గ్రంథం పేరేంటి? ప్రతాపరుద్రీయం. అర్థమవుతుందా? ప్రతాపరుద్రీయం అన్న ఒకటే, మనకు ప్రతాపరుద్ర యశోభూషణం అన్న ఒకటి. మనకు రెండో ప్రతాపరుద్రుడు మొదటి ప్రతాపరుద్రుడు రాశారంట కాదండి, మనకు విద్యానాథుడు రాసింది మనకు ఈ గ్రంథంగా తెలుస్తుంది. ఓకే, మరొక పేరేంటి? ప్రతాపరుద్రీయం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనం ఏది? ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనం మనకు సింహం అండి, సింహం. ఓకే, ఇక్కడ చూడండి, శాతవాహనుల యొక్క రాజలాంఛనం ఏంటి? సూర్యుడు. బృహత్పాల యొక్క రాజలాంఛనం సింహము. ఆనందగోతులు కావచ్చు, శాలంకాయలు కావచ్చు, ప్రాచీన పల్లవులు వీరి యొక్క రాజలాంఛనం ఏంటి? వృషభము, ఎద్దు. విష్ణుకుండ యొక్క రాజలాంఛనం ఒకటి గరుడ ఉంది, రెండోది పంజా ఎత్తిన సింహం తెలుస్తుంది. అలానే తూర్పు చాళుక్యులు కావచ్చు, కాకతీయులు కావచ్చు, విజయనగర పాలకులు, ఈ ముగ్గురిది కూడా ఒకటే, వరాహము. ఏంటి? వరాహము. ముందుగా ఇక్కడ మనకేంటి? ఇక్ష్వాకుల రాజలాంఛనం ఏంటి? సింహం. ఓకే, శాతవాహనుల యొక్క రాజలాంఛనం ఏంటి? సూర్యుడు, గుర్తుపెట్టుకోవాలి. బృహత్పాలయందు కూడా సింహమే. అలానే ఆనందగోతులు, శాలంకాయలు, ప్రాచీన పలు, ఈ ముగ్గురిది కూడా మనకు వృషభం, ఎద్దు. విష్ణుకుండుది మొదటి గరుడ, రెండవది పంజా ఎత్తిన సింహము. అలానే తూర్పు చాళుక్యులు, కాకతీయులు ఏంటి? వరాహము. పంది అంటాం కదా మనము, వరాహము తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా గత ఎగ్జామ్లో అడిగారు. తూర్పు చాళుక్య రాజలాంఛనము కానీ, కాకతీయులు కానీ, మనకు విజయనగర యొక్క మనకు రాజలాంఛనం ఏంటి? వరాహము. గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, పంచారామాల యొక్క నిర్మాత ఎవరు? పంచారామాలయం మనకు 5 దేవాలయాలు ఉంటాయి. వీటిని యొక్క నిర్మాత చాళుక్య భీముడు. తూర్పు చాళుక్య రాజు చాళుక్య భీముడు. వాటిలో మొదటిది ద్రాక్షారామం, దీన్ని భీమేశ్వరాలయం అంటారు. ఇది 2 అంతస్తుల ఆలయం. ఇది తూర్పుగోదావరిలో, నేటి కోనసీమ జిల్లాలోని తూర్పుగోదావరి కలుతుంది. అలానే సామర్లకోట, ఇది ప్రాచీన భీమేశ్వరాలయం. ఇది నేటి కాకినాడ జిల్లా. అమరారామం సామర్లకోట మనకు అమరారామం, భీమేశ్వర అమరారామం. పాలకలోని క్షీరారామం, గునుపుడి లేదా భీమలోని సోమారామం, ఇవన్నీ కూడా పంచారామాలు. గత ఎగ్జామ్లో అడిగారు. పంచారామాలు ఎవరు? చాళుక్య భీముడు. నెక్స్ట్, కాకతీయులలో గొప్పవాడు ఎవరు? మన గణపతి దేవుడిని కాకతీయులలో గొప్పవాడు అంటారు. అలానే అత్యధిక కాలం పాలించిన వారు కూడా గణపతి దేవుడే. రుద్రమదేవి యొక్క ఫాదర్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గణపతి దేవుడు తన రాజధాని హనుమకొండ అండి. కాకతీయుల తొలి రాజధాని హనుమకొండ, దాన్ని రెండో రాజధాని ఓరుగల్లు. అయితే రాజధానిని గణపతి దేవుడు హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. అయితే ఓరుగల్లు పూర్తిగా నిర్మించిన వారు ఎవరు? గణపతి దేవుడు. ఇక్కడ మొదటి చూడండి, అయితే ఓరుగల్లు పట్టణాన్ని ప్రారంభించిన వారు ఎవరంటే మొదటి ప్రతాపరుద్రుడు, దాన్ని పూర్తి చేసిన వారు గణపతి దేవుడు. మొదటి ప్రతాపరుద్రుడు ఓరుగల్లు పట్టణాన్ని ప్రారంభించాడు, దాన్ని పూర్తి చేసిన వారు గణపతి దేవుడు. అనగా రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన వారంటే ఎవరు? మనకు గణపతి దేవుడుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్య కాలం నాటి అటవన అనగా ఏమి? కాబట్టి గత ఎస్ఐ పేపర్ చూసుకోండి, ఎస్ఐ కానీ కానిస్టేబుల్ చాలా అడిగారు. అటవన అనగా రెవెన్యూ శాఖ. రెవెన్యూ శాఖ, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. కొన్ని శాఖలు తెలుద్దాం. అటవన అనగా రెవెన్యూ శాఖ. కందాచార అడిగారండి. కందాచార అనగా మిలిటరీ లేదా సైనిక శాఖ అని. బాండార అనగా కోశాధికారి, ట్రెజరీ అని. ధర్మాసన అనగా న్యాయశాఖ అని. సుంక వ్యవహారం కస్టమ్ అని, ఎక్స్చేంజ్ అని. ప్రాడ్వివాకులు, విజయనగర కాలం నాటి న్యాయమూర్తులు గారి పేరేంటి? ప్రాడ్వివాకులని. పటేల్ అనగా గ్రామ పెద్ద. తలారి అనగా గ్రామ కాపలాదారుడు. పేట కాదు పట్టణ కాపలాదారుడు. చాలా అడిగారండి. మనకి అడిగినవి ఏంటి? అటవన అడిగారు, కందాచార అడిగారండి. అటవన అడిగారు, కందాచారి, ఇవి చాలాసార్లు అడిగారు. ఓకే, ప్రాడ్వివాకులు అనగా న్యాయమూర్తులు. ఇవన్నీ కూడా విజయనగర సామ్రాజ్యం యొక్క శాఖలు, వాటి యొక్క అధిపతులు. ఓకే, నాకు చూడండి, అటవన అనగా రెవెన్యూ శాఖ. ఇవన్నీ కూడా గత ఎగ్జామ్లో కొన్ని అడిగారు. ప్రాడ్వివాకులు కానీ, అటవన కానీ, కందాచార కానీ. ఓకే, ఈ క్లాస్ను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాం. మరొక వీడియో మళ్ళీ చూద్దాం. ఈ వీడియో మిగతా లైక్ అని షేర్ చేయండి, మధ్యలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరొక విషయం అండి, మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్లో మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి కాబట్టి ఏపీ హిస్టరీ సంబంధించి క్లాసెస్ జరుగుతున్నాయి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూడండి. ఓకే, మరొక వీడియో మళ్ళీ కలుద్దాం.